ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు అమలు కాబోతున్నాయి, ఎన్నికలు కూడా నిలిపివేయడం జరిగిందనమాట. ఇంకొక చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు అయితే గడువు అనేది అయితే పడుతుంది ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి. రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క పెన్షన్దారులకు కానివ్వచ్చు పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తామని అయితే ఎన్నికల్లో వచ్చేసి కూడా మనకు 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఈ యొక్క 6 గ్యారెంటీలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా ఈ యొక్క చూసుకున్నట్టయితే 23 రోజుల కింద అంటే దాదాపు అయితే ఒక నెల రోజులు అయితే అవుతుందన్నమాట. సో ఈ యొక్క రోజుల కింద చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కనుక పెన్షన్దారులు అందరూ కూడా ఉద్యమాలు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. అటు ఎంఆర్పిఎస్ గారి నుంచి కానివ్వచ్చు, ఇటు ఉద్యమాలు కానివ్వచ్చు, ఇప్పటికే కలెక్టర్ ఆఫీసులు ముట్టడైతే చేసినట్లయితే తెలుస్తుంది. అన్ని జిల్లాలో మనం చూసినట్లయితే అందరు కూడా చూడడం అనేది జరిగిందనమాట. పెన్షన్దారులు అందరికీ కూడా ఈ యొక్క విషయం అనేది అయితే తెలుసు. అయితే అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చి మనకి ఈ యొక్క చూసుకున్నట్టయితే పెన్షన్దారులకు కూడా బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ కూడా చూసుకున్నట్టయితే 17,000 కోట్ల రూపాయలు అన్నమాట. అక్షరాల 17,000 కోట్ల రూపాయలు వచ్చేసి ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేది పెన్షన్ పెంపు చేయడానికి అయితే బడ్జెట్ కూడా చూసుకున్నట్టయితే 2025 కానివ్వచ్చు, 2026 కానివ్వచ్చు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. ఆర్థిక ఈ యొక్క చూసుకున్నట్టయితే కొన్ని లక్షల బడ్జెట్ రూపాయలు అన్నమాట ఈ యొక్క ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుంది. అలాంటి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటీవలనే మనకి ఒక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా స్పందించట్లేదు అన్నమాట. ఇప్పటికే 2 సంవత్సరాలు అయితే అవుతుంది. పెన్షన్దారులు అందరూ కూడా అడగడం అయితే జరిగిందన్నమాట. పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క నెల పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్దారులు అందరూ కూడా ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఇక పెన్షన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు అన్న ఇంకా వరకు చూసుకున్నట్టయితే చాలా సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాలు అవుతుంది కదా ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అమలు చేయట్లేదు ఏంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా చాలా వరకు అయితే నిరాశతో ఉండడం అనేది జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా ఉద్యమాలు చేయడం అయితే జరిగింది. చాలా వరకు అయితే పోరాడారు. గ్రామ పంచాయతీలకు అన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ముట్టడిలు అయితే చేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎంతవరకు ఇచ్చినా కూడా ప్రభుత్వం అనేది కూడా స్పందించడం లేదు. మరి పెన్షన్ అనేది పెంపు చేయరా అంటే ఖచ్చితంగా అమలు చేస్తారనమాట. 2028లోగా అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేలోగా చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది కూడా ఆ లోగా వచ్చేసి కూడా పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అనేది జరుగుతుంది. పెన్షన్ అనేది అప్లికేషన్ పెట్టుకునే దానికైతే ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి అది కూడా చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా నిలిపివేశారు కదా. మరి చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్దారులకు కూడా మనకు త్వరలోనే అమలు చేయబోతున్నట్లయితే మనకు కొన్ని అంటే చూసుకున్నట్టయితే ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకోవాలి. అలాగే ఇప్పటికే మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కూడా కేబినెట్లో మాట్లాడిర్రు. ఆ కేబినెట్లో మాట్లాడినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఆ యొక్క కేబినెట్లో మాట్లాడిర్రు, ఆ తర్వాత కూడా మాటలతో సరిపెట్టారు అన్నమాట. అమల్లోకి అయితే తీసుకురాలేదు. అప్పటికే చూసుకున్నట్టయితే కేబినెట్లో మాట్లాడే అప్పుడు మహిళలు అందరూ కూడా అడగడం అనేది జరిగిందనమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లు అనేవి కూడా అమలు చేయబోతున్నట్లు మనకైతే కొన్ని క్లారిటీ అనేది కూడా రావడం అనేది జరిగిందనమాట. ఇప్పటికే రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్దారులు అందరూ కూడా చాలా వరకు అయితే 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఓకే, మళ్ళీ ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క అమలు చేసిన తర్వాత తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. సో తెలంగాణలో పెన్షన్ అనేది మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో పెంపు చేయలేదు. మరి అక్టోబర్లో చేస్తారా లేదా నవంబర్లో చేస్తారా, మరి ఎప్పుడు పెంపు చేస్తారన్న అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, ఇప్పట్లో వచ్చేసి కూడా మనకు పెంపు చేసే అవకాశాలు అయితే కనబడట్లేదు అన్నమాట. సో ఎన్నికలు వచ్చేలోగా ఖచ్చితంగా అమలు చేయడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట, మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెన్షన్ అనేది కూడా పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆర్థిక బడ్జెట్ అని కూడా మనకు చూసుకున్నట్టయితే ప్రవేశపెట్టిర్రు. సో ఎట్టకేలా ఖచ్చితంగా వచ్చేసి అటు చేసి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో సగం ఈ యొక్క ఏవైతే స్కీములు ఉన్నాయో అమలు చేయబోతున్నట్లయితే మనకు ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే
వారు మాటలలో కూడా మనం విన్నాం అన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మనం కూడా చూస్తున్నాం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మరి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎల్లప్పుడు మిస్ అవ్వద్దు అనుకుంటే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం.